మాది ప్రకాశం డిస్టిక్ కారంచేడు మండలం నందిగుంటపాలెం అనే ఊరిలో మేము జన్మించాము. చిన్న విలేజ్, ఇలాంటి ఒక రాళ్ల మధ్య చిన్న విలేజ్, ఒక 30-40 గ్రామాలు ఉంటుంది, ఇళ్ళు ఉంటున్నాయి. అక్కడ మేము 5 సంతానం. మా ఫాదర్ ఒక్కడైన మా తాతగారికి. ఆయన కొంచెం గారాబం పెంచినందువల్ల ఆయనకి అన్ని అలవాట్లు ఉన్నాయి. కోడి పందెం, డ్రింకు, అన్ని జోదాలు, అన్ని అలవాట్లు ఉన్నాయి. ఉండదు వల్ల మా ఫ్యామిలీని చాలా ఆర్థికంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. మేమిద్దరం పుట్టిన లాస్ట్ సంతానంగా మేము జన్మించాము. పుట్టినరోజు మా పేరు మీలాంటి బంగారు తల్లులు అందరూ వచ్చి పుట్టిన క్షణమే కవల రామలక్ష్మి అని పేరు పిలవడం జరిగింది. ఆవిడ పేరు మాలక్ష్మి, ఆవిడ పేరు. పుట్టినరోజు మా పేరు పెట్టడం జరిగింది. నేను గురుగారు ఒక మాట అన్నారు, మాకు మా జీవితం మొత్తం ఆ మాటకే జీవితం ధన్యమైందని, మా జీవితానికి పరిపూర్ణం చెందని మాకు ఆనందం వేసింది. రామలక్ష్మణులు ఎలా ఉంటారో నేను చూడలేదు, కానీ ఇలా ఉంటారనుకుంటాను నేను ఇప్పుడు చూస్తున్నాను అన్నాడు గురుగారు నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత. ఆయనకి ఎంత మనసులో అలాంటి ఆలోచన కలిగిందనుకో, అలాంటి పేరుని కాపాడటానికి మా ఈ సంస్థలో మా ప్రయత్నం మేము చేస్తాం అనుకుంటున్నాం మనస్ఫూర్తిగా. ఇంకోటి మాతాజీ, మేము ఒంగోలు సెహా ర్యాలీకి వెళ్తున్నప్పుడు గురుగారు ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవ్వాలి. కొంచెం ఎక్కువ లెంత్ పెట్టారు సెహా ర్యాలీ సెంటర్ నుంచి రౌండ్కి. గురుగారు ఆ రోజు కొంచెం జలుబు చేసి ఒంట్లో కొంచెం బాడలంగా ఉందన్నప్పుడు గబక్కన మాతాజీ గారు, పత్రిజీ మేడం గారు సూర్యకు ఫోన్ చేసి రామలక్ష్మణ్ ఉన్నారంటే గురుగారు పర్లేదు రెస్ట్ తీసుకుంటారు, వాళ్ళు రేముని అన్నదంట. ఇప్పుడు చాలా ఆనందం వేసింది మాతాజీ గారు. థ్యాంక్ యూ. ఎందుకనంటే కొంత వాటికి వాళ్ళు ఆ ఉద్యమాన్ని తీసుకెళ్తే మనం శిష్యులుగా మేము నిజంగా మీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ లాగా ఉండి ఈ ఉద్యమంలో మా ప్రాణం పోయే వటకు కూడా మా ఉద్యమం మీ వెనక నుండి సాగిస్తామని మనస్ఫూర్తిగా మేము ఈరోజు సభాపూర్వంగా చెబుతున్నాం. గురుజీ సంక్రాంతి పండగ రోజు మేము అందరూ ఆత్మజ్ఞానం గురుగారు రెస్ట్ తీసుకుంటున్నారు, రాములకు నడుస్తారంట అన్నప్పుడు మాకు ఎంతో ఆనందం వేసింది. ఓకే, మమ్మల్ని కూడా గురువు పక్కన ముందుకు నడుస్తాం అనే మంచి ఆలోచన వచ్చింది. థ్యాంక్ యూ. మా గురించి చెబుతాం. ఫ్యామిలీ, మా నాన్న తాగి వచ్చి ఊళ్ళో గొడవలు చేసినందుకు మా ఫ్యామిలీ వెళ్ళేసేవారు. మా అమ్మ వేరే ఊరు వెళ్ళి పనిచేసి ఉండేది. అప్పుడు మేము కవల పిల్లలు పుట్టడం జరిగింది. పుట్టినరోజు రామలక్ష్మణ్ పేరు పెట్టడం జరిగింది. అప్పుడు మమ్మల్ని కొంచెంగా పెదగట్టినప్పుడు రామలక్ష్మణ్ పేరుకి మా ఫ్యామిలీ మీద ఎదిరిగా ఉండేవాళ్ళు. ఆ పేరు తర్వాత మా అమ్మ మీద అందరూ ఊరంతా కొంచెం ఆప్యాయతలు వెదిగినాయి. చిన్న ఏదో శుభకార్యానికి వెళ్తే మళ్ళీ ఎదురు రామంటాం. చిన్నపిల్లలు ఉండేప్పుడు గుడ్లు బతికేంటే మా చేత బతికేపించేవాళ్ళు. ఊర్లో నాటు వేయడానికి ముందు ఒడ్లు నారు పోస్తారు కదా, ఆ చేత మా చేత గుప్పిడి తాట వేయించేవాళ్ళు. ఒక పెళ్లి కూతురు పెళ్లి సంబంధం పెళ్లి వెళ్తుంటే ముందు మనం ఎదురు రామునేవాళ్ళు. అప్పుడు మాకు చిన్నప్పుడే మాకు తెలియకుండా ఏంటిది మనం రామంటున్నారే, ఓహో చిన్న చెడాసనాలకు వెళ్ళకూడదు, సిగరెట్ బీడీ పేకాటకి వెళ్ళకూడదు అనేది చిన్నప్పటి నుంచే మా మనసు లోపల నాటుకుపోయింది. మమ్మల్ని ఎదురు రామంటున్నారే, మనలో ఏదో గొప్పతనం చూస్తున్నారే, ఈరోజు శుభకార్యం జరుగుతుందంటున్నారని చెప్పి చిన్నప్పుడే అన్ని పనులు ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళకి హెల్ప్ చేస్తూ, నాన్నమ్మల వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళవి. చిన్నప్పటి నుంచి కూడా మాకు కుల మతం అనేది చాలా ఎదిరిక బాగుండేది. మా నాన్నేమంటుండేది, మా నాన్న పేరు ఈశ్వరమ్మ, ఆవిడ పెంచింది మమ్మల్ని. ఎవరైతే వాళ్ళు ఆయన కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. మా ఊర్లో గొల్లలు ఆయన వచ్చేవాడు, ఆయనకి మనుషులు కావాలంటే మనుషులు తీసుకెళ్ళేవాళ్ళమి. తర్వాత సాకల లింగం అని ఉండేది, ఆవిడ అమ్మటే వెళ్ళేవాళ్ళు. సార్ అట్లా ఎవరు వచ్చే వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని ఒక మంచి భావనతో తిరుగుతూ ఉండే మా నాన్న అంటుండేది, అరే ఎవరైనా అనుకుంటే వెళ్ళిపోతారా, మీరు వెళ్ళిపోతారా అంటుండేవాళ్ళమి. అలాగా మేము సినీ ప్రపంచానికి వెళ్ళాము. ఇప్పుడు ధ్యాన ప్రపంచంలో వెళ్తున్నాము. లాస్ట్లో భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాం. వెళ్ళటమే జర్నీ. మన అందరము వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలనేదే మన గురువుల ద్వారా మనం ఆత్మ సత్యాన్ని తెలుసుకున్నాం. అలాగా మేము స్కూల్కి వెళ్ళలేదు. 20 సంవత్సరాలు గొలం పనులు, నాట్లు, గేదెలు కాసాం. చిన్నప్పుడు మేకలు కాసాడు తమ్ముడు బెదరు. మా ఊర్లో ఒక గొప్ప మా జీవితాన్ని మార్చిన గొప్ప ఒక గురువు, ఒక బండరాయి. ఎందుకంటే కొండలు చూస్తే మాకు అమితమైన ప్రేమ. ఎందుకంటే మా జీవితాన్ని మార్చిన గురువు బండరాయి. మీరు అనుకుంటారు ఏంటి మనుషులు చెబితే వింటలేదు, బండరాయి చెబితే ఎలా అన్నారు రామలక్ష్మణ్ అనుకుంటారా? ఏమన్నా టేస్ట్గా ఉంటుంది కథ. అంటే ఇంతమంది గురువులు బోధెత్తుంటేనే ఇటు పక్క వదిలేస్తామే, బండరాయి చెబితే ఎలా అన్నారు రామలక్ష్మణులు అని. కాను మనస్సును పెడితే ప్రతి దాంట్లో గురువు ఉండాలన్న సంగతి ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. ప్రతి దానిలో ప్రతి విషయంలో ప్రతి అవయవంలో మనం నేర్చుకున్న చాలా ఉంది ప్రకృతిలో అనే సత్యాన్ని తెలుసుకున్నాం. అలాగే మా 17 సంవత్సరాల వయసులో
మేము మా ఊర్లో పెద్ద ఇట్లా రచ్చబండకి పెద్ద రాయి ఉండేది. ఆ రాయి ఉంటే చాలామంది అనేవాళ్ళు ఈ రాయి లేవటం చాలా కష్టం ఉంటుందంటే పెద్ద 150 కేజీలు వెనక ఎవరు లేపారు అనేవాళ్ళు. మాకు ఫస్ట్ మా థాట్ వచ్చింది, ఈ రాయి మేము లేపాలనుకున్నాం. అప్పుడు వెళ్ళి కదిలి చూస్తే ఏం కదలలా, చిన్నగా కదలలేదు. ఆంజనేయ స్వామి తిరణాలకి వెళ్ళి ఆంజనేయ స్వామి బిల్లోడు కొనుక్కొని పావలా కొనుక్కొని మెల్ల కొట్టుకున్నాం. నైట్ అందరూ పండుకున్న తర్వాత శక్తి వస్తుందని పండుకున్న తర్వాత నిద్రపోయింది ఎక్కడ జాతర విలేజ్లో. పండుకున్న తర్వాత ఆంజనేయ స్వామి బిళ్ళదలు చూడటం, ఈ బండ కదిలించడం. అట్లా ఫస్ట్ కదలంది కొంచెం కొంచెంగా కదిలిస్తుంటే కదలసాగింది. 2 నెలలు 3 నెలలు కరెక్ట్గా సంవత్సరానికి ఆ బండ మా చేతికి ఇట్ట నుంచి ఇట్లా లేపే శక్తి మాకు వచ్చింది. అలాగా అందరూ పెద్దవాళ్ళందరూ కూర్చున్న సందర్భంలో కూర్చున్నారు. సార్ మీ బండ లేపుతానన్నాం. ఇప్పుడు మా ఊర్లో చాలా మేము అమాయకులమే, ఎందుకంటే మా ఊర్లో నాటకం వేస్తున్నా కానీ మమ్మల్ని పెట్టుకోవాలి, మాట్లాడడం చేతకాడదని. చాలా ఎందుకంటే ముసలి దగ్గర తిరుగుతుండారా మీరు అని చాలా అమాయకంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఆ ఆటల పాటలు వెళ్ళేవాళ్ళం కాదు, ఏదో పనులు చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే మమ్మల్ని అమాయకంగా అనేవాళ్ళు. ఆ ఎదలారు మీరేం చేస్తారని ఎగతాలు చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నామంటే కారణం ఓన్లీ ధ్యానం. ఒక్క మాట తెలియని వాళ్ళకి గంటలసేపు మాట్లాడతాను కూడా రెడీగా ఉంటానే కారణం ధ్యాన గొప్పతనం అది, గురువు గొప్పతనం అది. అప్పుడు ఆ బండరా ఇలా లేపేశాం. లేపంగా ఊరోళ్ళు ఒక్క మళ్ళీ ఆశ్చర్యపోయారు. వీళ్ళు బురదలాగా ఉండేవాళ్ళు, ఆ దద్దమ్మలు ఎలాంటి చేశారేంటి, ఏం తిన్నారు మమ్మల్ని పట్టుకోవడం చూసి ఎలా సాధన చేసేది అందరూ అడగడం దాకా. అప్పుడు దాకా మేము జీరోగా ఉన్నాం. మా జీవితాలు ఒక్కమాలి హీరోలుగా మేము ఫీల్ అయ్యాం. ఓహో హీరోలు అలా నడవటం, బండలైపోయిన ఫీల్ అవటం అని అడుగుతున్నాం. అప్పుడు అనిపించింది మాకు, మనసు పూర్తిగా తలుచుకొని ఏమన్నా చేస్తే సాధించవచ్చు అనేది ఆ బండరాయి మా జీవితంలో ఫస్ట్ మా నమ్మకం, మా జీవితం మా నమ్మకాన్ని అలా లేపింది మా బండరాయి గురువు అని చెప్పడం జరిగింది. రెండో ఆలోచన మాది, ప్యాంట్ వేసుకోవాలి. మేము పొలం పనులు చేసేవాళ్ళు, ఎక్సైజ్ చేసేవాళ్ళు లుంగి మా డాయర్లు ఎంత పట్టుకుండేవి, లుంగిలు కట్టుకొని పొలం పనులు వెళ్ళాము. ప్యాంట్ వేసుకోవాలంటే సినిమాలు హీరోలు ప్యాంట్ వేసుకుంటారు, మనం వేసుకోవాలి. ఇంకో రెండో కోరిక వచ్చింది. ప్రతి మనిషికి కోరిక ఉండాలి, దానికి ఆచరణ కూడా కావాలి. అప్పుడు ప్యాంట్ వేసుకోవాలంటే ఏం చేయాలని ఎదగడానికి వెళ్తే మిలిటరీకి వెళ్దామని వెళ్ళాం. గుంటూరు సెలక్షన్ జరుగుతుంటే అప్పుడు మిలిటరీ సెలక్షన్కి వెళ్తే లుంగిలు కట్టుకొని వెళ్ళాం. ఏలు ముద్రగాళ్ళని వాచ్మెన్ కూడా రాని ముందుకి అలా లైన్లో ఉండదు, డిగ్రీ చదివిన లైన్లో నుంచున్నారు. ఏం చేయాలి, బయట ప్రపంచానికి వెళ్ళాలి. ఒక ఊర్లో రెక్కలు వచ్చిన పక్షికి గూట్ లోపల ఉండాలంటే ఎలా ఉండేది, అలా బయటికి వెళ్ళాలని ఆత్రం ఉండేది. ఎలా వెళ్ళాలి మాకు తెలిసేది కాదు. అప్పుడు ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారి ద్వారా సినీ ప్రపంచాన్ని మాకు అవకాశం వచ్చింది. చెన్నై వెళ్ళడం జరిగింది 87లో. రైల్వే స్టేషన్లో 35 రూపాయలు ప్యాంటు కొనుక్కొని రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైం ట్రైన్కి చెన్నై ఎక్కాము. అసలు మాకేం తెలియదు. ఊర్లో బాయిల కప్పలంగా ఉండి తెలుగు మాట్లాడడం చేతగా, తమిళ తెలియదు, ఇంగ్లీష్ హిందీ తెలీదు. తమిళ్లో ఎన్నో కష్టాలు పడ్డాము. తర్వాత మేము చెన్నై వెళ్ళడం జరిగింది. చెన్నై ఫైటర్గా కార్డు తీసుకొని 89లో కార్డు తీసుకున్నాం. ఫైటర్ కార్డు తీసుకున్న తర్వాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చింది, మనం ఎందుకు హీరోలుగా చేయకూడదు, మేము ఇదేంటే మా అమ్మోళ్ళు అన్నారు, ఎదవలా నిన్నగా ఫైటర్ అన్నారు, మళ్ళీ హీరోలు అంటారు, ఏంటి నాకు అర్థం కాలేదంది. అంటే అలా మా ఆశ కోరిక తెలియంది. అప్పుడు హీరోలు అవ్వాలంటే కలియుగ రామలక్ష్మణ్ ఒక కథ తయారు మేమే ఇంకొక కథ రాపిచ్చాము. అలాగ మా జీవితం సాగి ఫైటర్ కొనసాగి హైదరాబాద్కి 2001లో ఫైట్ మాస్టర్గా రావడం జరిగింది. చాలామంది అన్నారు, చాలామంది ఫైటర్స్ అంతా కూడా మాకు, ఎందుకంటే చాలామంది యువకులు చాలామంది ఉన్నారు. మీకు చెప్పాలి, ఏదైనా మనం ఎదగాలంటే కొన్ని మనం త్యాగం చేయాలి. మా సాధించాలంటే మా నాన్న మా జీవితం చదువుకోవడానికి, మా ఫ్యామిలీ అంతా ఇలా అవ్వడానికి కారణం మా ఫాదరు డ్రింక్ వల్ల చెప్పి డ్రింక్ తాగకూడదు. చిన్నప్పటి నుంచి మా బాగా ముద్ర పడిపోయింది. ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ కూడా 10 మంది 20 మంది ఫైటర్స్ అంతా ఉన్నారు. స్టేజ్ మీద బర్త్డేకి మీటింగ్ జరుగుతుంది, పార్టీ జరుగుతుంది. ఫైటర్ స్ట్రైక్ చేశారు, ఈరోజు రామలక్ష్మణ్ ముందు తాగితేనే మన దగ్గర ఉండాలి, లేదా వెళ్ళిపోవాలన్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది, డబ్బులేని అయిపోయినాయి. రాజు మాస్టర్ పిలిచారు, ఇట్లా పార్టీ జరుగుతుంది, రామలక్ష్మణ్ ముందు తాగని లేకపోతే లేదన్నారు. మా నాయనమ్మ మేము చెన్నై వెళ్ళేటప్పుడు ఒకటే మాట ఒట్టేసింది, నాన్న ముందు తాగి మీ నాన్న ఇలా జీవితం చెడగొట్టారు, మీరు అది మట్టికి వెళ్ళకూడదని ఒట్టేసుకుంది. ఈశ్వరం మా నాయనమ్మ పేరు. మా గురువుగారు అలా పిలిచారు, ముందు తాగుతారా వెళ్తారా అన్నాడు. ఏంటంటే ఒక నమ్మకమైన మాలో అప్పుడు ఒక నమ్మకం ఉండేది. మా నాయన అలా కళ్ళ ముందు వచ్చారు, గురుగారు మా జీవితాల్లో సంకనాకి పోవడానికి మా ఫాదరేను డ్రింక్ వల్ల నేను ఏం చేయమని చేస్తాం, ఇక్కడ నుంచి దూకమని దూకుతాం, బిల్డింగ్ మీద దూకుతాం, చచ్చిపోతాం, కానీ ముందు మొట్టికి మేము తాగం అన్నాం. వెళ్ళిపోండి అన్నాడు. బ్యాగ్ దూరం కిందకి వెళ్ళినప్పుడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. ఆ గ్లాస్ లోపల పాయసం పెట్టాడు.
రాజు మాస్టర్ గారు చనిపోయేటప్పుడు లాస్ట్లో అన్నాడు ఆయన, నేను రామలక్ష్మణులు గురువు కంటే కూడా, రామలక్ష్మణ్ గురువు నేనే గర్వపడే కంటే కూడా రామలక్ష్మణ్ నా శిష్యులనే గర్వపడ్డానని చెప్పి మా ఊళ్ళో మేడం అని చెప్పాడు. నా తల్లులారా లాంటి గొప్ప గురువు, మా గురువు దగ్గర మా ఫాదర్ దగ్గర ఏం లేవో మా గురువు దగ్గర అన్నీ ఉన్నాయి. నాన్ వెజ్ వెరైటీ తినే నాన్ వెజ్ తినే మా గురువుగారు రాజు మాస్టర్ గారు లాస్ట్లో చెప్పాలి 2 కేజీల పంది మాంసం తిని గొంతుకు అడ్డం పడి స్పాట్లో చనిపోయాడు రాజు మాస్టర్ గారు. అందుకని దాని పక్క ఏది చేయకూడదు చెప్పిన గురువు రాజు మాస్టర్ గారు, మా ఫాదరు. ఏది చెయ్యాలో చెప్పిన గురువులు మన వెనకున్న గురువులు. ఏది చెయ్యకూడదు చెప్పేవాళ్ళు చాలామంది మనకు కావాలి, ఇది చెయ్యాలో చెప్పేవాళ్ళు కావాలి మనకి. వాళ్ళు గురువులే, వీళ్ళు గురువులే. మనం వీళ్ళిద్దరితో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం. ఇలా మా జీవితం కొనసాగి హైదరాబాద్ వచ్చాము. మా జీవితం చాలా ఆర్థికమైన ఆకలికి ఆకలి నిండింది, డబ్బులు వచ్చినాయి, నంది అవార్డులు వచ్చినాయి, ఫేర్ వచ్చినాయి. కానీ ఏదో అసంతృప్తి మాలో ఉంటా ఉండేది. ఏంటి, మాకు పెద్ద ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, మీ ఇద్దరమే ఫ్రెండ్స్వి, బెదర్స్వి, గురువులు అన్నీ. ఏదంటే వాడిని తిడతాను, నేను తిడతాను అంటే 15 నిమిషాలు పెద్ద కాబట్టి అన్నని పిల్లను వరేరని పిలుస్తా వాడిని. అప్పుడు మాకు అసలు ఏదో తెలుసుకోవాలి, ఏదో దీనిలో ఆనందం లేదే. మేమేదో షుగర్ బీపీల కోసమో దేనికోసమో దీనిలోకి రాలా. మేము డబ్బులు ఉంది, ఫేర్ ఉంది, అన్నీ ఉంది, కానీ ఆనందం లేదే, వీటిలో లేదు. ఇంకేదో ఒకటి ఆనందమైంది ఒకటి ఉంది అని అన్వేషణలో మాకు ఇఫాస్నాలో నాగార్జున సాగర్ దగ్గర క్లాస్ ఒకటి ఉంది. 10 రోజులు మౌనంగా ఉంటారని తెలుసు జరిగింది. ఆడికి వెళ్ళాము. ఆడికి వెళ్ళిన తర్వాత సినిమా వాళ్ళు మీరు ఉండలేరంటే చాలా అలవాట్లు ఉండేవాళ్ళు, ఇక్కడ 12 గంటలు కూర్చోవాలి అని రిజెక్ట్ చేశారు. నేను కాళ్ళు కొట్టినా, సార్ మాకు ఏ అలవాటు లేదన్నా. ఎలా నమ్ముతామయ్యా మీరు, తాడి సెట్టికి నేను మధ్య తాగుతాను మేము నమ్ముతాం అన్నారు. లేదు సార్ అన్నాము. మమ్మల్ని వెనకను కూర్చోబెట్టారు. లాస్ట్లో వెళ్ళిపోయాడు కదా మీరని చెప్పి వెనక్కి కూర్చోబెట్టారు. లాస్ట్ రోజుకి ముందుకు వచ్చాము. మేము ఏదన్నా ఒక పని తలుచుకుంటే మేము ఫైట్లు చేసి కాళ్ళు ఫ్యాక్చర్ అయిపోయినాయి. నేను కోమాలో 2 రోజులు ఉన్నాను, షోల్డర్ ఇరిగిపోయింది, బ్యాక్ పెయిన్. ఇద్దరికి కూడా ఫైట్ చేసేటప్పుడు తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్లో మొత్తం 8 సినిమాలకు ఫైటర్గా చేసాము. 200 సినిమాలకి ఫైట్ మాస్టర్, 300 సినిమా ఫైట్ మాస్టర్ చేసాము. 5 సినిమాల హీరో యాక్ట్ చేసాము. 5 నంది అవార్డ్స్ మా జీవితంలో, మా జర్నీలో 40 కంట్రీస్కి వెళ్ళడం జరిగింది మా జీవితం జర్నీ. మీరు కూర్చోలేరంటే అప్పుడు కాళ్ళు పట్టుకుపోయి అన్నారు. 12 గంటలకు అలా కూర్చున్నాము. 10 రోజులు కూర్చున్న తర్వాత మాకు అంతరాత్మలో ఒక ఆనందం మాకు తెలిసింది. అలాగ 40 డేస్ క్లాసు వెంటనే వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత సత్యసాయి ధ్యానం వాళ్ళ భిక్షం గురువు గారి దగ్గరికి వెళ్ళాము. కానీ నా తల్లికి ఒక గొప్పతనం చేయాలి, ధ్యానం చేస్తున్నాం కానీ నాన్ వెజ్కి వదలలేదు. ఎందుకంటే మాకున్న ఒకే ఒక అలవాటు ఏంటంటే ఈ నాన్ వెజ్, మాంసాహారం. ఎందుకంటే మా నాన్న కోడి పందాల హెడ్. ఏ కోడి పంది చచ్చిపోయినా మొత్తం నైట్ 12 గంటలకు తీసుకొచ్చేవాడు. బాగా బలిసి ఉండే కోళ్ళు తినేవాళ్ళు. ఇట్లా నాన్ వెజ్ తినపోతే చచ్చిపోతామని భయం వచ్చింది మా ఛానల్లో కూడా. అంటే తినపోతే బతకమా మనం అని. అదే శక్తి ఏమన్నా ఫీల్, అదే శక్తి, లేకపోతే చచ్చిపోతామని ఉండేవాళ్ళు. ధ్యానం చేస్తున్న వాళ్ళని పొద్దున్న లేకపోతే మార్నింగ్ లేచి సర్వప్రాణులన్నీ సుఖంగా ఉండాలనేవాళ్ళు. మధ్యాహ్నం మోసం తినేవాళ్ళు. ఇది ఏంటి, మాకు అసహ్యంగా ఉండేది. ప్రాణాలన్నీ సుఖంగా అంటే మళ్ళీ ఆడిని కోసి తింటే ఏంటిది, మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. మాకు చాలా ఘర్షణ పడేది, ఏడుచుకున్నాం కూడా మేము వదలలేక. ఎందుకంటే మేము ఒక కుక్కను తప్ప అన్ని జంతువులు తిన్నాం. ఎలుకలు, ఎంట్రకాయలు, కాకులు, పిల్లులు, ముంగీసులు, నీళ్ల పాములు. ఎందుకంటే ఇది కొంటం కాదు, మాకు అన్ని వేటాడటం తెలుసు. ఉచ్చులు, వల, కాలువకి అడ్డంకి మావు, చేపలు పట్టుకోడు. మా నాయన తింటే రోజు వండలేరు, ఎదవలారంటే కాల్చి తినేవాళ్ళు చేపలు, కొంగలన్నింటినీ. ఇలాంటివి మాకు అసలు మాంసం తినకు చచ్చిపోతాయేమో భయం వచ్చేది. మానుకున్నారు 2 రోజులు మానుకునేవాళ్ళు, మళ్ళీ 3 రోజులు మాంసం వంటలు తినేవాళ్ళు. ఏం చేయాలి, ఇది ఒక్కటి బాగాలేకపోతుంది, ధ్యానం చేస్తున్నాం కూరుతుంది, అన్నీ బాగానే ఉండి ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. అప్పుడు మాకు ఒక గొప్ప సన్నివేశం. ఎందుకంటే మన వల్ల కానప్పుడు, మనం ఏదైనా చేయలేనప్పుడు చేసేవాళ్ళ దగ్గర శరణాగతి అవ్వాలి అనే సత్యాన్ని మేము తెలుసుకున్నాం. మా కర్తాల్లో పొలం ల్యాండ్ ఉంది. అక్కడ ఆ ల్యాండ్ దగ్గరికి కొండల మధ్యలో ఇప్పుడే ల్యాండ్ కొనాలని ఇంట్రెస్ట్ ఉండేది మాకు. ధ్యానం చేయాలని కొండల మధ్య ల్యాండ్ కొంటే వెళ్తున్నప్పుడు పిరమిడ్ అనేది కనిపించింది ఎత్తుగా. అక్కడ మా వాచ్మెన్ అడిగాం, పొలమాని ఏం ఎత్తుగా ఉంది, ఏంటి సార్ అది పిరమిడ్ సార్ అది అంటే. చూడండి ఎక్కడెక్కడో తిరిగాం కానీ ఈయన కనిపించలే మాకు. అది క్లైమాక్స్, ఎక్కడికి వెళ్ళాలో, క్లైమాక్స్ ఎక్కడ ఆగాలో అక్కడ ఆపుద్ది ప్రకృతి అన్న సంగతి మాకు అర్థమైంది. క్లైమాక్స్ మా జీవితంలో క్లైమాక్స్ కావాలి. క్లైమాక్స్ గురువారి ద్వారా తెలిసింది. మా జీవితం పండాలంటే క్లైమాక్స్ పండాలి. చాలామంది అంటారు ఫస్ట్ హాఫ్ చాలా బాగుందండి సినిమా, సెకండ్ హాఫ్ బాగలేదు సినిమా, ప్లే ఆఫ్. మన జీవితం ఫస్ట్ హాఫ్ ఎట్టయినా ఉండొచ్చు కానీ
సెకండ్ హాఫ్ ఇట్టు కావాలి, మన జీవితాలు సెకండ్ హాఫ్ ఇట్టు కావాలంటే ప్రతి మనిషి దానిగా సహారిగా మారితే నీ సినిమా ఇట్టు తప్ప నీ సినిమా ఫ్లాపే. ఇది సత్యం మేము తెలుసుకున్నాం. అప్పుడు పిరమిడ్లోకి ఆడ చెప్పండి సార్ బండి అన్నావు కారు. అప్పుడు అనిల్ అనే ఫస్ట్ నుంచున్నాడు. రామలక్ష్మణ్ రండి సార్ అన్నాడు. లోపలికి తీసుకెళ్ళి కింగ్ ఛాంబర్లో తీసుకెళ్ళాడు. అక్కడ తెలియని ఒక వైబ్రేషన్ కల్పించింది. కర్తాల గొప్పది మనకి హెడ్ ఆఫీస్ అనేది మీకు గట్టికి చెప్పబోతున్నా. అది మనకి గుండికాయ. ధ్యాన ప్రపంచానికి పిరమిడ్ సమస్యకి గుండికాయ ఇది మన కైలాసపురం అనేది తెలుస్తుంది మనకి. కింగ్ ఛాంబర్లో కొంచెం కూర్చున్న 10 నిమిషాలు కూర్చున్న తర్వాత మాకు ఇది వైబ్రేషన్ అనిపించింది. షూటింగ్ కూడా లేదు, నేరంగా ఫోన్ చేసాం. కరెక్ట్ 1 వీక్ టైం వచ్చింది. రూమ్ తీసుకున్నాం అక్కడ. ఈ సంగతి చూడాలి. మమ్మల్ని ఎవరు నాన్ వెజ్ తినొద్దు ఎవరు చెప్పలేదు. రూమ్ తీసుకున్నాం, కొండల్లో ధ్యానం చేస్తూ ఉన్నాం. 1 month 2 months 3 months గురుగారు కూడా చూడాల. అప్పుడు మేము ఇద్దరం ఒకే రోజు నిర్ణయించుకున్నాం. మాకు ఎవరు గురుగారు కానీ సమస్యలు మీరు నాన్ వెజ్ తినొద్దు ఎవరు చెప్పలేదు. తినొద్దు అంటే భయపడి వెళ్తారేమో వాళ్ళని చెప్పలే, మాకు కొంచెం భయపడ్డారు. అప్పుడు మీ ఇద్దరం ఒకే రోజు నిర్ణయించుకున్నాం. మన గొంతులో ప్రాణం ఉండడం ఇంకొక ప్రాణం తీసే అర్హత మనకు లేదు. సత్యం వేసుకున్నాం. మాలో ఉన్న గొప్ప సెడియస్నాన్ని పారదోలిన గొప్ప గురువు బ్రహ్మఋషి పత్రిజీ గారి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేయాల్సి వచ్చింది. అంతకుముందు బెదరు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళమి, టెన్షన్స్గా ఉండేది, బీపీ అనేవాళ్ళు. కానీ ఇది మారిన తర్వాత నో మెడిసిన్ నో డాక్టర్. ఎంతోమంది హీరోలు మహేష్ బాబు, చిరంజీవి అన్నయ్య, రామ్ చరణ్ అందరూ ఏంటి ఇంత ఉత్సాహంగా, ఇంత ఆనందంగా, ఇంత హెల్తీగా ఎలా ఉంటున్నారు అని ఎంతో మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళు ఆదర్శనీయంగా నుంచోవాలి అనేది ఇండస్ట్రీలో మేము ఉన్నాం. అక్కడ తెలుస్తుంది. వాదంలో మనిషి ఎదగాలి, ఆత్మీయవాదంలో మనిషి దిగాలి. ఈ 2 నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాల్సిన 2 ఉండి మేము తెలుసు. సత్యం ఏంటంటే దానిలో ఎదగాలి, దీనిలో దిగాలి. దానిలో నీ తెలివితేటలు, భౌతికవాదులు నీ తెలివితేటలు చూపించాలి, దీనిలో నీ తెలివితేటలని పక్కన పెట్టాలి. ఇప్పుడే నువ్వు జ్ఞానం సత్యవంతం తెలుసుకుంటావు. నేను ఫైట్ మాస్టర్ని, నేను కింగుని, నేను హీరోని, నేను ఎక్స్ఎమ్మెల్యేని, నేను ల్యాండ్ ఆపేస్తాను అనుకొని నువ్వు ధ్యానంలో కూర్చుంటే నీకు వచ్చేది అహంకారం తప్ప ధ్యానం రాదు. నువ్వు ఏదైనా కావాలనుకుంటే భౌతికవాదం చూపించు. మీకు చెప్పే నా తల్లిదండ్రులారా, మీ తెలివితేటలు ఏదైనా ఉన్ననుకోండి, మీ ఆయన చాలా అందంగా ఉండారని పొగడండి, తప్పు లేదు. మీ ఆవిడని పొగడండి, చాలా అందంగా ఉండారని పొగడం తప్పు లేదు. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత నీ తెలియని స్థితిలో, అమాయకత్వంలో మన శరణోగతి, ఆత్మకి శరణోగతి అవ్వండి. ఇది సత్యం తెలుసుకున్న సత్యాన్ని మేము గమనించాం. మాకు తెలిసిన పాయింట్లు ఏంటంటే భౌతికవాదానికి 2 కావాలి, ఆత్మానందం ఒక్కటే. అంటే మాకు పెద్ద చదువు రాదు కాబట్టి పెద్ద బుక్కులు చదవటమో బైబిల్ చదవటమో తెలియదు. కానీ అంతరప్రయాణం మట్టికి ఏ రోజైతే ఈ సత్యవంతంగా తెలిసిందో ఇక బయట చూడటం మానేసి ఓన్లీ లోపల చూడటమే మొదలుపెట్టాం. లోపల చూస్తే తెలుస్తుంది మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో అనే సంగతి తెలిసింది. ఫస్ట్ తెలిసింది ప్రపంచం మీద మనం ఏమైనా తప్పు జరిగితే ప్రపంచాల మీద పక్కోడి మీద అన్ని మోస్తూ ఉంటాం. ఫస్ట్ ధ్యానం చేసిన తర్వాత తెలిసింది తప్పు బయట లేదు, మన లోపటే ఉందన్న సంగతి తెలిసింది. ఆ తర్వాత సరిదిద్దుల తర్వాత తెలిసిపోయింది, పోనంగ తెలిసిపోయింది. బయట మనలో లేదు, బయట లేదు, ఎక్కడ లేదు, మొత్తం ఆనందమే ఆనందం అన్న సంగతి తెలిసింది. మొత్తం ఆనందమే, నిజమైన ఆనందం లోపట ఉంది, బయట లేదన్న సంగతి సత్యం తెలుసుకున్నాం. భౌతిక ఆనందం ఏంటంటే బెదర్ మధ్యలో ఆపారు. ఆనందం కావాలంటే భౌతిక ఆనందం 2. నేను ముందు తాగితే ఆనందం అనుకోండి, ముందు నీకు యాడ్ అవ్వాలి. నా మెడలో బంగారం ఉందనుకోండి, బంగారం నీకు యాడ్ అవ్వాలి. డబ్బులు ఉంటే ఆనందం అనుకోండి, డబ్బు నీకు యాడ్ అవ్వాలి. అంటే ఇంకోటి యాడ్ అయితే నీ ఆనందం అనుకోండి, నీ ఆనందం ఇంకో దాని మీద ఆధారపడి ఉంది. ఇంకో దాని మీద ఆధారపడేది ఆనందం కాదు, ఇది దుఃఖం. దాని పేరు దుఃఖం అంటారు దాన్ని. ఒకడు పోయారు అనుకోండి, సుబ్బారావు చాలా మంచివాడు అనుకోండి, ఆనందం. వాడు తిడితే దుఃఖం. ఒకటే ఒకటి ఉండేది ఆత్మానందం. దేని మీద ఆధారపడింది ఆత్మానందం, విశ్వానందం, సర్వానందం. ఈ ఆత్మానందాన్ని మనం పట్టుకుంటే మన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని సంగతి మేము ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నాం చెబుతుంది. భాష మార్చాలి, మనం కొన్ని స్కూల్ మార్చాలి. మేము తెలుసు సత్యం ధ్యానంలో వచ్చిన అనుభవం ఏంటంటే, మన భౌతికవాదం ఉన్నప్పుడు వారు ఎదవా అన్నారనుకోండి, ఎదవా నేను అని కోపం వస్తుంది. అదే ఆత్మానందంలో ఉండవనుకోండి, ఆత్మలోకి వచ్చామనుకోండి, ఎదవా అన్నారనుకోండి, ఎదవా ఇక్కడ ఎవరు లేరండి మాకు, ఇక్కడ ఎదవలో, ఇక్కడ ఎవరు అందరూ మంచివాళ్ళని, ఎదవలు ఎవరు లేరే అంటే ఆత్మ స్కూల్, ఆత్మ భాష మనం నేర్చుకోవాలి. చచ్చిపోతున్నాను అనుకోండి, చచ్చిపోవటమా,
ఇక్కడ ఎవరు చచ్చిపోలేరే, అది భౌతికంగా చచ్చిపోడు, కానీ ఇక్కడ ఎవరు ఆత్మానందంలో చచ్చిపోలే ఎవరు లేరే. ఇక్కడ చచ్చిపోవడం పుట్టాలు లేవు. ఏది? ఆత్మ స్కూల్లో. అందుకని మనం భౌతికవాదం భాషకు అలవాటు పడిపోయి, భౌతికవాదమైన మాటలకి, భౌతిక సుఖాలకు అలవాటు పడిపోయి దాని దుఃఖాల్లో ఉండి ఏడుస్తూ ఊగులాడుతూ ఉన్నాం తప్ప, ఆత్మ అనే ఒక స్కూల్లోకి మనం వస్తే దుఃఖమే లేదు, ఆనందమే అనే సత్యాన్ని మేము ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. ఏంటంటే భౌతికవాదం 1+1, ఆత్మ ఆనందం 1+1. భూమి ఒకటే, గాలి ఒకటే, 1+1. ఇది భగవంతుడి దల్లా 1+1. భౌతి భేదం 1+2, 1+3 అట్లా వెతుకుతుంది తప్ప 1+1 అనేది 1+1 ఆత్మానందం. ఎందుకంటే మనం చెప్పాల్సి, మీ అందరూ నా తల్లారా, మనందరం చాలామంది నా రిలేషన్ అనేది, మన రిలేషన్, నా దొండకాయ రిలేషన్, బెండకాయ రిలేషన్, మనం ఆ రిలేషన్ మనం అనుకుంటున్నాం. మనము బెడ్ రిలేషన్ మనం కాదు, మనం భూమి రిలేషన్స్. భూమిలో పుట్టి ఆహారం తిని జీవిస్తున్న ప్రతి ప్రాణి మన రిలేషనే. నీళ్లు దాగి బతుకుతున్న ప్రతి ప్రాణి, సీమ కావచ్చు, ఏనుగు కావచ్చు, ఎంటర్ కావచ్చు, మనిషి కావచ్చు, చెట్టు కావచ్చు, ఏది కూడా మన రిలేషనే. మొత్తం మనం వాటర్ రిలేషన్స్. గాలి పీల్చుకొని బతుకుతున్న ప్రతి ప్రాణి మన రిలేషనే. అంటే మన రిలేషన్ ఎంతది? 100 మంది కాదు కదా. మన రిలేషన్ విశ్వమంతా మన రిలేషన్స్, విశ్వమంతా నువ్వే అనే భావనలో మనం కానీ ఈ ధ్యానంలోకి వెళ్తూ ఉంటే మనకు భయం భగంతాలు ఏమి ఉండదనే సత్యాన్ని మేము ఈ ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. చెప్పు. మొన్న మేము అనంతపురంలో మీటింగ్ జరుగుతూ ఉంటే ఒక అడిగారు, ఈ ధ్యానం వచ్చిన తర్వాత ధ్యానం వచ్చింది ఎలా తెలుసుద్ది మీకు, జ్ఞానం వచ్చిన మనిషిని ఎలా గుర్తుపట్టాలని అడిగారు. అప్పుడు ఒక అనుభవం వచ్చింది. మిత్రులారా, జ్ఞానం వచ్చిన మనిషి ఎలా ఉంటారో మన క్వశ్చన్ అడిగారు, జ్ఞానం ఏమని ఎలా తెలుస్తుంది సార్ అని అడిగారు. 8 సంవత్సరాలు. గుడ్. గురుగారు పేరేంటి అన్నారు? తులసిదాస్ గారు. ఇప్పుడు ఏం అడిగితే ఆయన ఎంతమంది పిల్లలు అంటే 2 పిల్లలు అన్నారు, జాబ్ చేస్తున్నాను, సొంత ఇల్లు ఉందన్నారు. అదే మన బ్రహ్మఋషి పచ్చిజీ గారిని అడగని ఎంతమంది పిల్లని, సార్ నేను తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లెక్కేయడానికి నాకు 3 రోజులు పట్టుద్ది, 1 కోటి 10 కోట్లు అంటాడు. ఎట్టుంటారు జ్ఞాని. జ్ఞాని అంటే ఎట్టుంటారు. మనిషి అంటే నీకు ఎంతమంది పిల్ల అంటే నాకు 2 అంటారు. జ్ఞాని నా విశ్వమంతా నా పిల్ల అంటారు. ఇది జ్ఞానం వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి తేడా. ఇది తెలుసుకోండి నా తల్లిదండ్రులారా. మన ఇల్లు అన్నావు, గురుగారు నాకు ఒక ఇల్లు అన్నాడు. గురుగారు ఇల్లు అంటే ఎన్ని ఇల్లు అంటాడు? నేను ఎక్కడికి వెళ్ళినా నా ఇల్లే కదా, ప్రపంచం మొత్తం నా ఇల్లే కదా. అది జ్ఞాని అర్థం తెలుసుకోండి. జ్ఞానికి, జ్ఞానాన్ని ఎదుగుతున్న మనుషులు మనిషిగా ఉన్నప్పుడు ఏంటంటే ఏం పేరంటే పలానా సుబ్బారావు, నాకు 2 పిల్లలు నా ఇల్లు అంటాం అంటే మనిషిగానే మనం జీవిస్తాం, మన మనిషి జీవితం ఉంటాం. మనిషి తత్వం మారిన రోజే జ్ఞాని ఇలా ఉంటారనే సత్యాన్ని మీరు గ్రహించండి. ఇంకోటి మొన్న అన్నారు చాలామంది, సార్ మీరు ధ్యానం చేస్తున్నారు కదా, 24 hours మీ ధ్యానంలో ఉంటారు, మీకు ముందు జరగబోయే తెలుసా అని అడిగారు. తెలుసు సార్ అన్నాం. మాకు బాగా తెలుసు, మీకు ఎవరికి తెలియదు. చెబుతాను ఏనండి, మీకు ఎవరికి తెలియదు అసలు. ధ్యానం మాకు తెలుసు, చెబుతాను ఏనండి. సిగరెట్ తాగితే లెంత్ చెడిపోతున్న సంగతి నాకు తెలుసు, జనానికి ఎవరికి తెలియదు. తెలియదుగా, మీకు ఎవరికి తెలియదు కదా. మందు తాగితే మాంసాహారాలు తింటే లోపల లివర్లు చెడిపోతాయి. మా సిహేర్ గారు అలా, మా గురుగారు అలా చనిపోయిన సంగతి చాలామందికి తెలియదు. అది నాకు తెలుసు, మీకు ఎవరు తెలియదు కదా. మందు తాగితే లివర్లు పోతాయని సంగతి ఎవరు తెలియదు. చాలామంది చచ్చిపోతామని కూడా తెలియదు, అది మాకు తెలుసు. ఎవరు తెలియదు, ఎవరు తెలియదు కదా. నా తల్లిదండ్రులారా, ఈ ప్రపంచంలో తెలియని వాళ్ళంటూ ఎవరు లేరు. అన్నీ తెలుసు, కానీ ఆచరణ లేదు. తెలుసుకున్న దాని మీద ఆచారం లేదు, అది ఒక్కటి లేదు. అది ఉంటే మన జీవితం ముక్తి మార్గం తప్ప తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాదు. తెలుసుకున్న దాన్ని ఆచరణ పెట్టడం చాలా చాలా ఇంపార్టెంట్ అనే సంగతి మేము తెలుసుకున్న ఈ సత్యం ద్వారా. మేము తెల్లారుజామున 2:30 లెగుస్తాము. 6 o'clock ఫ్లాకప్ అయిందంటే సెల్ ఫోన్ ఆఫ్ చేస్తాము. మాది డే భౌతికవాదం, నైటు మావాదం, ఆత్మవాదం. 6 తర్వాత మేము సెల్ ఫోన్ ఎవరు మాట్లాడము. 2 గంటలు లెగుస్తాము, పండుకుంటూ 2 గంటలు లెగుస్తాము. తెల్లారు 6 గంటల దాకా భగవంతుడు ధ్యానంలో ఉంటాము. ఆ 6 to 6 షూటింగ్.
మేము ఇంట్లోని ఆహారం ఇంట్లో తీసుకెళ్తాం, ముడి బియ్యం ఆకుకూరలు ఇంట్లో తీసుకెళ్తాం. షూటింగ్ పుడిది ఛానల్ అయిపోయింది. ఎందుకంటే ఆహారం నియమం కూడా చాలా ఇంపార్టెంట్ నా తల్లిదారా ధ్యానం చేయాలంటే. ఎందుకనంటే హెల్తీగా ఉండాలి మనిషి, ఏమైనా చేయగల శక్తి ఉండాలి, ఏదైనా చేయొచ్చు అనే భావనలో మనం ఉండాలి. ఎందుకంటే మనం చెయ్యాలంటే మనం తిని, ఎందుకంటే ఒకటి మీ సత్యం చెప్పాలి. నువ్వు తిన్నావు బాగానే ఉండా, నీ పిల్లల్ని పెళ్లి చేసావంటే ప్రపంచానికి ఏం చేయాలి? నువ్వు నీ కుళ్ళిపోయిన దేహం అంతా ప్రపంచానికి అవసరం లేదు. నువ్వు దేహంలో ఉచారం ఉండగానే ఆత్మస్థితికి రావాలి. ప్రపంచానికి సేవ చేయాలంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ముసలోడే చాలామందికి ఏమైపోయిందంటే, సినిమా వాళ్ళు చాలామంది అంటారు, ఇప్పుడు ఎందుకు ధ్యానం చేయమంటారు, ఈ యోచన మీకు అవసరం అయ్యా అంటారు. చాలా ఒక తప్పు. అవును, ముసలోళ్ళు అయిపోయినా ధ్యానంగా ఎందుకు, ఏమి చేసి ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోయి ఎందుకు ధ్యానం, ఎందుకు పోయేవాడికి ఎందుకు అంటున్నా? ఉండి సాధించేవాడికి ధ్యానం కావాలి, యువకులకు కావాలి, ధ్యానం కావాలి, యూత్కి కావాలి. ఒక అనుభవం, మెడ్రాస్లో మేము ఉన్నప్పుడు ఒక 20 yearsకి ఉన్నప్పుడు ఒక ఇల్లు తీసుకున్నాం అద్దెకి. అద్దెంట్లో ఉన్నప్పుడు ఒకటో తారీఖు ఇల్లు మారాలని మేము ఇల్లు షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇల్లు మారుతూ ఇంకొక ఇల్లు తీసుకున్నాం. ఒకటో తారీఖు ఇల్లు మారి ఒకటో తారీఖు ఆ ఇంటికి వెళ్దామని మేము నిర్ణయించుకున్నాం. ఆ సమయంలో మేము ఒకటో తారీఖు మారుతాం అనుకున్న ఇల్లు ఏదో వాళ్ళు రావటం జరిగింది. మేము పోదాం ఉన్న ఇల్లు వాళ్ళ ఇల్లు ఖాళీ చేయలే. ఆ సామాన్ అంతా రోడ్లో పెట్టుకున్నాం. ఆ సామాన్ అంతా ఇదో తెలుసుకోండి మిత్రులారా, ఇది కూడా మన భౌతికవాదంలో ఎంతో ఆత్మానందంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకటో తారీఖు మేము ఇల్లు ఖాళీ చేసి మేము ఇంటికి ఇంకొక ఇల్లుకి వెళ్దామన్న అప్పుడు ఆ ఇల్లు ఖాళీ అయినప్పుడు ఎక్కడ పెట్టాలి సామాను? మా ఇల్లు సామాన్ అన్ని కూడా సూర్యులు పక్కన అక్కడ పెట్టి 3 రోజులు రోడ్డు మీద జీవించాం. ఒకటి తెలుసుకోండి ఆత్మమిత్రులారా, కొట్టేది కాదు ఇది, ఆలోచించండి. ఈ దేహం ఉండంగానే నువ్వు ఎవరో తెలుసుకోకపోతే అదే మన జీవితం అన్న సంగతి మాకు ఇప్పుడు అనుభవంలోకి వచ్చింది. ఈ దేహం ఆరోగ్యం ఉండంగానే నువ్వెవరివి, నీ ఆత్మ ఇల్లు అనేది తెలుసుకుంటే, ఈ దేహం క్షీణించేటప్పుడు నా పిల్లలో, నా ఆస్తి, నా పదవులు అనుకుంటే నడి రోడ్లో మేము ఎలా ఉన్నామో ఈ జీవుడు అలా అల్లాడాడతారన్న సంగతి ఇప్పుడు ఆ ధ్యానంలోకి వచ్చి నాకు తెలిసింది. కాబట్టి దేహం ఉండంగానే పరమాత్మ ఇల్లు తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. ఇంకోటి అంటే, ఇప్పుడు మేము ఇక్కడికి రావాలంటే, కొరటాలు రావాలంటే మనకి అడ్రస్ వెళ్ళాలంటే గూగుల్లో యాప్ ఒకటి రెడీ చేసి పెట్టారు. గూగుల్ మ్యాప్ మేజ్ చేస్తే పలానా అడ్రస్కి వెళ్ళాలంటే లెఫ్ట్ వెళ్ళండి, రైట్ వెళ్ళండి, పలానా ఏరియాకి 100 kilometers ఉంటుంది అని ఇంగ్లీష్లో ఒక వాయిస్ చెబుతూ ఉంటుంది మనకి. డ్రైవర్ సెల్ఫోన్ ఆన్ చేసేసి హ్యాపీగా డ్రైవర్ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అదే అడ్రస్కి ఇంతకుముందు వెళ్ళాలంటే చాలా సమయం పడుతుండేది. ఇప్పుడు ఎవరు కనిపెట్టారు? మనకు అద్భుతమైన ఒక సత్యాన్ని కనిపెట్టారు. దాని ద్వారా ఒక అద్భుతమైన జ్ఞానం వచ్చింది మాకు. నా తల్లిదండ్రులారా, నువ్వు వెళ్ళాల్సిన అడ్రస్కి వెళ్ళాలంటే యాప్ ఎలా ఆన్ చేసేవో, నిన్ను గూగుల్ ఎలా ఆన్ చేస్తే నీ ఎలా తీసుకెళ్తుందో, నువ్వు ఆత్మ సత్యానికి, భగవంతుడి మార్గానికి, సత్యానికి నువ్వు వెళ్ళాలంటే నీ ఆత్మని, నీ దేహాత్మని విశ్వాత్మకి లింక్ చెయ్యి. యాడ్ చేస్తే నువ్వేం చెయ్యాలి, నువ్వేం మాట్లాడాలి, ఎంత దూరం వెళ్తావు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అనేది నీకు అది చెబుతూ ఉంటుంది. మనం తీసుకెళ్ళి భౌతికవాదానికి యాప్ యాడ్ చేస్తే వాడు భలే చీర కట్టుకుంది, వీడు భలే కారులు వెళ్తున్నాడు, వాడు ఎంత అందంగా ఉందో, ఇల్లు కట్టుకుందో, ఆడు పొట్టోడు, ఇటు తెల్లోడు, 2 కళ్ళు మనకు అగపడుతున్నాయి. ఎప్పుడు ఇది యాప్ ఎక్కడికి వెళ్ళి చేసామంటే భౌతికవాదానికి యాడ్ చేసిన నాలు ఈ 2 కళ్ళుగా మనకు అగుపడుతుంటాడు. నల్లోడు, తెల్లోడు, పొట్టోడు, ఆడ మనిషి, ఆ ఏరియా, ఈ ఏరియా. ఈ యాప్ ఇటు ఆన్ చేస్తే ఇక్కడ ఆడ మగ లేదు, డబ్బు గల్లవాడు లేడు, పేద రైతు, డబ్బు గలడు ఎవ్వరు లేదు. ఈ యాప్ మనము ఇటు కనెక్ట్ చేయాలి తప్ప, ఇటు కనెక్ట్ చేసిన అన్నాలు నువ్వు ధ్యానం చేస్తున్నావు అనుకుంటున్నావే తప్ప నువ్వు సత్యాన్ని గుర్తించలేవని సత్యాన్ని మేము గ్రహించాం. ఎందుకంటే మేము మన లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే ప్రతిది కూడా మాకు బుక్కులు చదవడం తెలియదు కాబట్టి ప్రతిదాన్ని కూడా గమనిస్తూ ఉంటాయి. ప్రతిది కూడా నేర్పుతుంది మనకు. ఒక లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాం, మేము 5వ అంతస్తు ఫ్లోర్లోకి వెళ్ళాలి. అట్లా బటన్ నొక్కా, లిఫ్ట్ పైన వెయిట్ ఉంది. ఆ వెయిట్ కిందకు వస్తే లిఫ్ట్ పైకి వెళ్తుంది. ఓహో, దాన్ని గమనించే నేను. ఓహో, దాని ద్వారా నా అద్భుత సత్యం తెలుసుకున్నా. నా తల్లిదండ్రులారా, నా పిల్లలు, నా ఇల్లు, నేను ఎవరు సుబ్బారావు యక్ష ఆఫీసర్స్, నేను ఫైట్ మాస్టర్ అని నీలో మీద తల మీద అహంకారం ఉండన్నాలు నువ్వు భగవంతుడు సత్యం తెలుసుకోలేవు, పైకి వెళ్ళలేవు. నువ్వు 5వ ఫ్లోర్కి వెళ్ళాలంటే ఆ వెయిట్ కిందకి దిగితే లిఫ్ట్ పైకి వెళ్తున్నట్టు నీ నెత్తి మీద నా పిల్లలు, నేను అనే ఒక అహంకారం నెత్తి మీద పెట్టుకున్న అన్నాలు నువ్వు ఎక్కడ ఎక్కావు అక్కడే ఉంటావు. వెళ్ళినట్టుగానే ఉంటుంది, లిఫ్ట్ పోయినట్టుగానే ఉంటుంది. 3 గంటలు చేస్తున్నాను, 4 గంటలు ఉంటారు. ఈ సత్యాన్ని, నేను అనే భావాన్ని కొంచెం పక్కన పెట్టి మూటగట్టి ఇసిరేసి కూర్చుంటే ఆత్మస్థితికి మనం ఎదుగుతాం అన్న సత్యాన్ని మేము ధ్యానం ద్వారా తెలుసుకున్నాం. ఒక సత్యం, ఈ దేహం అనేది భౌతిక ఆరోగ్యం తోడ తయారైంది. ఈ దేహం
అలాగే ఒక ఉప్పుతోటి పడవ తయారు చేసాము, చెక్కతోటి ఒక పడవ తయారు చేసాము. ఉప్పు పడవ తీసుకొని గోదావరి దాటాలంటే అది సాధ్యమా? కాబట్టి మిత్రులారా తెలుసుకోండి, భౌతికవాదంలో మన పదవులు కావచ్చు, మన పేర్లు కావచ్చు, ఈ దేహంతో కావచ్చు, ఆత్మ ప్రయాణం చేరాలంటే ఈ మమకారాలు మొత్తం వదిలితే తప్పగా ఆత్మలోకి చేరం. ఈ చెక్క పడవలు ఎక్కితే కానీ మన గోదావరి దాటినట్టు ఆత్మ అనే సత్యాన్ని మనం తెలుసుకుంటే కానీ పరమాత్మ వైపు మన పైన అన్నది అద్భుతమైన సత్యం మాకు తెలిసింది. మీరు అందరూ కూడా ధ్యానం చేసేటప్పుడు నిల్లు చిత్తి చేతిలో ఉండి చేస్తే ఒకటే సత్యం చెప్పి మేము ప్రింట్ చేస్తాము. శరణాగతం అవ్వాలి ప్రతి దానికి కూడా. మీ తెలివితేటలు ఉపయోగించాలనే సంగతి ఎందుకనంటే మేము జీసస్ ద్వారా ఒకటి చెప్పడం జరిగింది. జీసస్ క్రైస్తవ తెల్లారితే సిలువేసిన సంగతి ఆయనకి ధ్యానంలో అర్థమైపోయింది. నేరుగా 12 మంది శిష్యుల దగ్గరికి వచ్చి నన్ను తెల్లారి సిలువైపోతున్నారు, మీ 12 మందిలో ఒకళ్ళు నన్ను చూపిస్తారనే సంగతి తెలిసి చెప్పాడు. అయ్యో మిమ్మల్ని ఎలా చెబుతామంటే మీ భక్తుడేమో గురువు అన్నారు. అలా నవ్వాడు. ఎందుకంటే తెలివితేటలు ఉపయోగించే సంగతి ధ్యానంలో చెప్పడం జరుగుతుంది. తెల్లారి పొద్దున ఆయన ముందే రేపు సిలువేతన సంగతి తెలిసి కూడా దాన్ని యాక్సెప్ట్ చేసాడు. ఎందుకంటే ఆయన తెలివితేటలు ఆయన నైట్ సర్దుకొని వేసుకొని ఇంకో ఊరు షిఫ్ట్ చేద్దామని అనుకోలే ఆయన. లేదా గుండు కొట్టేసుకొని మారు వేసేసుకొని ఇంకో కొండ గుహలో దాక్కుందామని అనుకోలే ఆయన. అక్కడ తెలివితేటలు ఉపయోగించాలి. అక్కడ శరణాగతం అయ్యాడు. ఈరోజు జీసస్, దట్ ఈస్ జీసస్ అంటున్నారు. అదే పాండవులను తీసుకుందాం. మహాభారతంలో మాకు తెలిసిన సత్యం ఇది, మాకు చదివింది కాదు. 12-14 సంవత్సరాలు అరణ్యవాసానికి అజ్ఞాసవాసానికి వెళ్ళాలన్నప్పుడు జూతలు ఓడిపోయినప్పుడు అక్కడ వాళ్ళు తెలివితేటలకు హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుందని అనలా. వాళ్ళు అక్కడ తెలివితేటలు ఉపయోగించలా. 14 సంవత్సరాలు వాళ్ళు అజ్ఞాతం అడవుల్లో గడిపారు. తెలియకుండా వంటలు వాళ్ళకి పనిచేశారు. అక్కడ వాళ్ళు తెలివితేటలు ఉపయోగించాల. ఈరోజు దట్ ఈస్ పాండవులు మనకు కనిపించింది. ఎందుకంటే తెలివితేటలు ఎక్కడ ఉపయోగించిన వాళ్ళు. ఆత్మజ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.